అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిపేర్ డిఎస్సి విత్ శిరీష. ఈ వీడియోలో లెర్నింగ్ డిజేబిలిటీస్ గురించి చూద్దామండి. అయితే వాట్ ఆర్ లెర్నింగ్ డిజేబిలిటీస్ అండ్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ డిజేబిలిటీస్ ఈ వీడియోలో చూద్దామండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వాట్ ఆర్ లెర్నింగ్ డిజేబిలిటీస్? Learning disabilities are neurological problems related to brain-based problems. Children with learning disabilities may find it hard to read, write, speak, do math or understand. These children have normal intelligence but struggle in certain learning areas. Learning disability అంటే కళ్ళు సమస్య లేదా చెవుల సమస్య లేదా బుద్ధి తక్కువగా ఉండడం వల్ల వచ్చేది కాదు. లెర్నింగ్ డిజబిలిటీస్ అనేవి న్యూరోలాజికల్ సమస్యలు, అంటే మెదడు ఆధారిత సమస్యలు. ఈ సమస్యలు ఉన్న పిల్లలు చదవడం, రాయడం, మాట్లాడటం, గణితం చేయడం లేదా అర్థం చేసుకోవడంలో కష్టపడతారు. ఇలాంటి పిల్లలు సాధారణ బుద్ధిమతి కలవారే, కానీ కొన్ని విషయాలను నేర్చుకోవడంలో ఇబ్బంది పడతారు. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ డిజబిలిటీస్: డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాలిక్లియా, లాంగ్వేజ్ ప్రాసెసింగ్ డిసార్డర్, ఆడిటరీ ప్రాసెసింగ్ డిసార్డర్, నాన్ వెర్బల్ లెర్నింగ్ డిజబిలిటీస్. వీటన్నిటి గురించి ఒకదాని తర్వాత ఒకటి చూద్దామండి. డిస్లెక్సియా: difficulty with reading, spelling and word recognition, and also letters may appear jumbled. Dyslexia అనేది చదవడం, స్పెల్లింగ్స్ చెప్పడం మరియు పదాలను గుర్తించే సామర్థ్యంలో సమస్యలు ఉండడం. ఈ డిస్లెక్సియా అనే సమస్య ఉన్న పిల్లలు అక్షరాలు రాసేటప్పుడు కలిపి రాస్తారండి. చూడడానికి చాలా గందరగోళంగా అనిపిస్తుంది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్, డిస్గ్రాఫియా: difficulty in writing, forming letters, spacing and spelling, అండ్ ఆల్సో పూర్ హ్యాండ్ రైటింగ్. ఈ డిస్గ్రాఫియా సమస్య ఉన్న పిల్లలందరూ సరిగ్గా రాయలేరండి. స్పేస్ సరిగ్గా ఇవ్వరు, పదానికి లెటర్స్ కూడా ఎగుడు దిగుడుగా ఉంటాయి. కొంతమంది స్పెల్లింగ్స్ తప్పు రాస్తారు. చాలా ఉంటాయండి. డిస్గ్రాఫియా అనేది పిల్లలు రాయడంలో ఎదుర్కొనే లెర్నింగ్ డిజబిలిటీ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్, డిస్కాలిక్లియా: ప్రాబ్లమ్స్ ఇన్ అండర్స్టాండింగ్ నెంబర్స్, సింబల్స్, క్యాలిక్యులేషన్స్ అండ్ టైమ్. డిస్కాలిక్లియా అనేది గణితంలో వచ్చే సమస్యలకు సంబంధించిన ఒక లెర్నింగ్ డిజబిలిటీ. ఈ సమస్య ఉన్న పిల్లలు నెంబర్స్ గుర్తుపట్టలేరు. అంతేకాకుండా గణితంలో ఉండే సింబల్స్ అంటే ప్లస్, మైనస్, మల్టిప్లికేషను, డివిజను ఇలాంటివి అర్థం చేసుకోలేరు. లెక్కలు చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఈ సమస్య ఉన్న పిల్లలు తెలివిగా ఉన్న గణితం అంటే మ్యాథ్స్ సంబంధించిన విషయాల్లో మాత్రం ఇబ్బంది పడతారు. లాంగ్వేజ్ ప్రాసెసింగ్ డిసార్డర్ (LPD). It is a learning disability, difficulty with understanding and using language, both spoken and written. ఈ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ డిసార్డర్ సమస్య ఉన్న పిల్లలు మాట్లాడిన లేదా రాసిన విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుందండి. అంతేకాకుండా వాళ్ళు స్పందించేటప్పుడు కూడా ఇబ్బంది పడతారండి. లాంగ్వేజ్ ప్రాసెసింగ్ డిసార్డర్ అనేది ఒక భాష సంబంధిత అంటే నేర్చుకునే సమస్య అండి. కంటిన్యూషన్ నా నెక్స్ట్ వీడియోలో చూద్దామండి.